భగీరథ అరెస్ట్ అయ్యిండు. నెక్స్ట్ ఏంది? ఇప్పుడంతా చర్చ ఇదే నడుస్తుంది. నెక్స్ట్ ఏంది? 9 రోజులైంది ఆయన. నేనే తీసుకొని పోయి స్వయంగా అప్పగించిన, న్యాయవాదులతోని కలిసి తీసుకొని పోయి నేనే స్వయంగా అప్పగించిన అని కేంద్ర మంత్రి అంటుండు. లేదు లేదు మేము పట్టుకున్నామని పోలీసులు అంటుర్రు. సరే ఆయన అప్పగించినా, వీళ్ళు పట్టుకున్నా, ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నది నిజం. ఇక అన్ని దారులన్నీ మూసుకుపోయిన తర్వాత సరెండర్ గాక తప్పని పరిస్థితి అన్న తర్వాత ఆయనే సరెండర్ అవ్వాల్సి వచ్చింది అన్నది కూడా నిజం. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. నెక్స్ట్ ఏంది? ఓ దిక్కు పోలీసులు రిమాండ్కి అడుగుతారు, ఇంకో దిక్కు ఆయన బెయిల్ వేసుకుంటాడు. సరే బెయిల్ది ముందు నుంచి కూడా 9 రోజుల నుంచి దొరకకుండా ఉన్న రోజు నుంచి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ ముందస్తు బెయిల్ ఇయ్యము అని చెప్పింది కోర్టు. ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యము, పోక్సోలో ఇచ్చే ప్రొవిజన్ లేదు, ఒకవేళ ఇచ్చిన ఇబ్బంది అయితే ఆమె ఇయ్య అని కూడా చెప్పింది. చాలా సుదీర్ఘ వాదనలు నడిచినాయి. బండి భగీరథ్ తరపున నిరంజన్ రెడ్డి వాదించిండు, ఈ బాధితురాలి తరపున ఇంకొకరు వాదించిర్రు. ఇద్దరు ఒక దగ్గర చెరొక గంట సేపు వాదించిర్రు. అన్ని వాదనలు విన్న తర్వాతే చెప్పింది జడ్జి, మేము బెయిల్ ఇయ్యం దీంట్లో అని. అయితే కేసు ఫైల్ అయిన రోజు నుంచి ఆయనే జైలుకు పోయేంత వరకు చాలా డ్రామాలు దీని చుట్టూ, విపరీతమైన డ్రామా. ఒక డైలీ సీరియల్ కంటే ఎక్కువ ఉంది. సీరియల్ అన్నా ఇప్పుడు గీడ ఎండ్ శుభం కార్డు పడుతుంది అని తెలుస్తుంది కావచ్చు, కానీ దీనికి అదేం లేకపోయి ఉండే. ఇప్పుడు ఒకవేళ కోర్టులో బెయిల్ది కనుక ఇంకా కొంచెం ఎక్కువ రోజులు ఉన్నదనుకోండి, అప్పటి వరకు కూడా కాకపోతుండే ఇది. ఎందుకు? బెయిలు దాంట్లో ఉంది కాబట్టి అదేందో తేలిన తర్వాత వస్తా అంటుండే. అసలు ఫస్ట్ కేసు ఫైల్ అయినాక బాధితురాలది స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నారో వాళ్ళని జైలుకు పంపిస్తారు. అట్లనే ఉంటుంది. ఇప్పుడు నిన్నగాక మొన్న ఈయన కేసు అయిన తర్వాత, ఈయన కేసు అయిన రోజు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఆయన హనీ ట్రాప్లో దేంట్లో కూడా సిట్ అయ్యలే. స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళని జైలుకు పంపించారు. కానీ ఇంట్లో మాత్రం ప్రత్యేక బృందాలు వస్తే ఈ సిట్ వేస్తారు, ఇదంతా చేసారు. సరే మరి సిట్ ఏమన్నా తొందరగా తేల్చిందా? సిట్ రంగంలోకి దిగి ఆయనను పట్టుకున్నారా? లేదు. వాళ్ళు ఏం చెప్పిర్రు? పరారీలో ఉన్నాడు, ఎతుకుతున్నాం, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి, ఇగో ఇది చెప్పింది. లాస్ట్కి ఈయనింట్ల, కరీంనగర్లో ఇంట్ల, వాళ్ళ చుట్టాలింట్ల మొత్తం గాలిస్తే కూడా దొరకలే ఎక్కడ. సరే ఆయన ఏడ దొరికిండు? పోలీసులేమో మేమే అరెస్ట్ చేసినామంటుర్రు, తండ్రేమో నేనే తీసుకొని పోయి అప్పగించిన అంటుండు. అది కూడా రెండు డిఫరెంట్. ఇక నిన్నటి నుంచి ఇంకో చర్చ కూడా జరుగుతుంది, అసలు ఆయన అయినేనా అనే చర్చ కూడా జరుగుతుంది. అంత అదిగా ఏముండదు, ఆయన అయినా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మొత్తం పోలీస్ స్టేషన్లో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు, తర్వాత జడ్జి ముందు ప్రవేశపెడతారు. ఇదంతా ఉంది కాబట్టి అట్లేం ఉండకపోవచ్చు. ఇక ఇప్పుడు ఏంది? ఓ దిక్కు కొంతమంది మీడియా ఛానళ్ళు, పత్రికలు, వాళ్ళకి పాపం మస్తు బాధ అవుతుంది, ఏం తిన్నాడో ఎట్లున్నాడో అని. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎట్లయితే బాధ అవుతుందో అట్లే బాధ వీళ్ళకి కూడా అవుతుంది. ఏం తిన్నాడో పాపం, కొడుకు ఎట్లున్నాడో అనే బాధ వాళ్ళకి అవుతుంది. అది ఇంకొక బాధ, అది వాళ్ళ బాధ, అదొక బాధ నడుస్తుంది. మొత్తం ఒకవేళ కోర్టు నుంచి రిలీఫ్ వస్తుంది అనేది ఉంటే, ఎందుకంటే బండి సంజయ్ చెప్పిండి, ఇది వేరేటోళ్ళు ఎవరు చెప్పురు కాదు. ఇప్పుడు లాయర్లు బెయిల్ వస్తుంది అని చెప్తున్నారు, అయినా సరే నేను తీసుకొని పోయి అప్పగిస్తున్నా అని వాళ్ళు ఇచ్చిన ఒక నోట్లో ఉంది, నేను తీసుకొని పోయి అప్పగిస్తున్నాను. ఇదే ముచ్చటేదో, ఇదే పనేదో ముందు చేయాల్సింది ఉండే అనే చర్చ కూడా ఒకటి ఉంది. ముందే చేయాల్సింది ఉండే, ముందే తీసుకొని పోయి అప్పగిస్తే అయిపోతుండే కదా అని. ఇంకేం తెలుస్తుంది ఇప్పుడు? ఫస్ట్ ఏమో వాళ్ళ మదర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కొన్ని సెక్షన్లు పెట్టిరు. దాని తర్వాత ఇక జనాల దగ్గర నుంచి రియాక్షనో, లేకపోతే ప్రతిపక్ష పార్టీల నుంచి ఒత్తిడో, కొంత మీడియా నుంచి ఉన్నటువంటి ఒత్తిడి, వీటన్నింటి తర్వాత ఇంకా కొన్ని కొత్త సెక్షన్స్ యాడ్ చేసిరు. మళ్ళీ కొత్తగా ఏం తెలుస్తుంది? ఇయ్యాల కొన్ని కొత్త సెక్షన్స్ యాడ్ చేసిరట. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంటుంది కదా, మొన్న ఆయన లొంగిపోయిన రోజు, అరెస్ట్ చేసిన రోజు ఎంక్వైరీ చేస్తారు కదా, దాని మీద ఏం జరిగింది, ఏంది, ఎట్లయింది అని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకేమన్నా అనిపించినట్టుంది, కొత్తగా ఏమన్నా విషయాలు తెలిసినట్టున్నాయి. అందుకోసం వీళ్ళు ఇంకొక కొత్త సెక్షన్ యాడ్ చేసిరట. ఇప్పుడు ఏం చేసిండు? 9 రోజులు ఏడికి పోయిండు? ఫస్ట్ కేసు నమోదైన రోజు ఏడున్నాడు ఈయనే? కేసు ఫైల్ అయిన తర్వాత ఎవరికి ఫోన్లు చేసిండు, ఏం జరిగింది, ఫ్రెండ్స్తో ఏమన్నా మాట్లాడిండా, లేకపోతే ఈ ఫ్యామిలీతో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేసిండా? ఆ 9 రోజులు అసలు ఏడికి పోయిండు? పోలీసులకి దొరకకుండా మన రాష్ట్రంలోనే ఉన్నాడా, వేరే దగ్గరికి ఎక్కడికన్నా పోయిండా, ఎవరితోని కాంటాక్ట్లో ఉన్నాడు? ఇవన్నీ కూడా తేల్చాల్సింది ఉంది. ఎందుకంటే ఓ దిక్కు ఆయన ఫోన్ డాటా మొత్తం ఎరేజ్ చేసిండు అని చెప్తున్నారు. ఐఫోన్ వాడుతుండేనట ఆయన, ఐఫోన్లో డాటా మొత్తం తీసేసిరట. ఒక్కసారి కాదు 4-5 సార్లు ఫార్మేట్ కొట్టిరట. అంటే ఒక్కసారి కొడితే ఏదో ఎక్కడన్నా ఇంకొక దగ్గర ఉన్నది ఏదన్నా డీటెయిల్ ఉంటుందేమో అని మళ్ళీ దాన్ని ఫార్మేట్ కొట్టిరట. 4-5 సార్లు ఫార్మేట్లు కొట్టిరట. కానీ పోలీసులు అది మొత్తం రిట్రైవ్ చేయాలంటే ఈజీనే, ఎన్నిసార్లు ఫార్మేట్ కొట్టినా దాన్ని మొత్తం తీస్తారు. మళ్ళీ అంత టెక్నాలజీ, కొత్త టెక్నాలజీలు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు మనం అంతకుముందు చూస్తాం కదా, హరీష్ రావు గారు
ఏం చెప్పారు, ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలను కూడా హ్యాక్ చేస్తుర్రు అని. అట్లాంటి టెక్నాలజీ తెప్పించింది మన స్టేట్ గవర్నమెంట్ అని మనం చూస్తూనే ఉన్నాం కదా. ఫోన్లు హ్యాక్ చేస్తుర్రు, ఇంట్ల దగ్గర ఉన్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తుర్రు, సో అట్లాంటి టెక్నాలజీ తీసుకొచ్చిర్రు అని చెప్తుర్రు కదా. నిజంగా అంత టెక్నాలజీ వాడితే కనుక ఈయన ఫోన్ దగ్గర నుంచి డాటా తీసుకున్నాడు చాలా ఈజీనే అవుతుంది. ఇంకొకటి, ఒకవేళ ఈయన ఫోన్లో డాటా ఎరేజ్ చేసి ఉండొచ్చు, కానీ ఈయన పంపిన మెసేజ్లు అమ్మాయికి పోయినాయి కదా, అమ్మాయి దగ్గర కూడా ఉంటాయి కదా మెసేజ్లు. ఇప్పుడు ఎంతసేపు నీ దగ్గర ఉన్న సాక్ష్యాలని నువ్వు మాయం చేసినావు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, అవి అట్లనే ఉంటాయి కదా. ఖచ్చితంగా రేపు పొద్దున అవి ఎవిడెన్స్ కింద పనికొస్తాయి. ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని పోయి ఎవిడెన్స్ కింద పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా కోర్టుకి. కాబట్టి అంత ఈజీగా ఏముండదు. ఇంకొకటి, రోజు రోజుకి కొత్త కొత్త సెక్షన్లు యాడ్ అవుతున్నాయి దీంట్లో. ఇప్పుడు ఎంత కాంప్లికేట్ చేసిరంటే దీన్ని, నిజంగా ఆ రోజే కేసు ఫైల్ అయిన రోజే వాళ్ళ నాన్న తీసుకొని పోయి పోలీసులకు అప్పగించి, అవసరమైతే నిన్న పదవి నుంచి కొన్ని రోజులు పక్కకుంటా అని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చెయ్యరు. దీంట్లో తప్పు చేసినోడు నా కొడుకైనా సరే మీరు ఎట్లాంటి దానికి పోకండి, ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చెయ్యిర్రి అని అంటే ఒక లెక్క ఉంటుండే. కానీ అట్లా జరగలే. అట్లా జరగకపోగా మొన్న హ్యాండ్ ఓవర్ చేసిన రోజు కూడా ఏమంటారు, బెయిల్ వస్తుంది అని లాయర్లు చెప్తుర్రు, అయినా సరే నేను అప్పగిస్తున్నా అంటే బెయిల్ వస్తుంది అనే నమ్మకం ఉంది, అయినా మేము ఇప్పుడు చెప్తున్నాము అని. అంటే ఏంది, ఈ 9 రోజులు ఏడున్నారు అనేది ఆయనకు తెలుసు అన్నట్టే కదా. వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లనే వాళ్ళది అన్నీ ఉన్నాయి, వాళ్ళకి తెలుసు అనేది అర్థమైపోతుంది. నా మాటకు వస్తే బండి భగీరథ్ ఇచ్చిన కంప్లైంట్ ఉంది కదా కరీంనగర్లో, అగో దాంట్లోనే ఫస్ట్ వీళ్ళు ఏం తప్పు చేయలేదు అననీకి లేదు, దాంట్లోనే నాకు తెలుసు అనేది ఒప్పుకున్నారు, మేము తిరిగినాము అనేది ఒప్పుకున్నారు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లోనే ఒప్పుకున్నారు అది. అందుకే చాలా మంది ఏం చెప్తున్నారంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు చెప్తారు కదా, అసలు ఇది మొత్తం అవసరం లేదు, ఫస్ట్ ఆయన ఇచ్చిన కంప్లైంట్లోనే ఆయన ఇరుక్కున్నాడు, ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్తోనే మొత్తం తెలిసిపోతుంది, తేలిపోతుంది అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఆయన కూడా గతంలో పోలీస్ అధికారిగా పనిచేసిండు. ఏ ఎవిడెన్స్లను తీసుకోవాలి, ఏమవుతుంది, ఏ చిన్న ఎవిడెన్స్ దొరుకుతుంది, చిన్న మాటలో దాన్ని ఎట్లా ఆధారంగా చూపించవచ్చు పోలీసులు అనేది ఆయనకు కూడా అర్థమై ఉంటుంది. చాలా ఏళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు కదా ఆయన, ఇట్లాంటి కేసులు ఆయన కూడా చాలా చూసి ఉంటాడు. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు చాలా క్లారిటీగా. కాబట్టి ఫోన్లో డాటా ఎరేజ్ చేసినా, ఇంకొకటి చేసినా, లేకపోతే ఫ్రెండ్స్ని కాదు వాళ్ళని ఏదన్నా విచారించినప్పుడు లేదు కాదు అని చెప్పినా కూడా ఇవన్నీ కూడా చాలా మైన్యూట్ ఇష్యూస్ కూడా రేపు పొద్దున పెద్ద ఆధారాలు అవుతాయి. కాబట్టి ఇప్పుడు మరి పోలీసులు ఎన్ని రోజులు రిమాండ్కి అడుగుతారు, రిమాండ్కి ఇస్తుందా కోర్టు, ఇంకో దిక్కు వాళ్ళు కూడా బెయిల్ వేస్తారు కదా, మరి బెయిల్ది పరిస్థితి ఏంది, ఎన్ని రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది, అసలు ఈ కేసు మొత్తం ఎటువైపుకి తిరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ కొంత తక్కువ సెక్షన్లు పెట్టిరు, తర్వాత కొంత ఎక్కువ శిక్ష పడుతుంది అంటారు, మళ్ళీ ఇవాళ ఇంకొక కొత్త సెక్షన్ యాడ్ చేసిర్రు అంటారు, మళ్ళీ ఈ కొత్త సెక్షన్లో ఎన్ని రోజుల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా అంత ఈజీగా అయిపోయే ముచ్చట్ లెక్క, లేకపోతే అంత ఏదో చిన్నదాని లెక్క తీసి పారేసేదాని లెక్క కనిపించడానికి చూస్తున్నప్పుడు కనిపిస్తలేదు. పోలీసులకు కూడా ప్రాపర్ ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసు ఫైల్ చేసిరు. ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసు ఫైల్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా అన్ని ఆలోచించుకొని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత కేసు ఫైల్ చేస్తారు. ఇక ఇంకొక దిక్కు ఇంకోటి ఏమైంది, స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ ఇష్యూని అంత కావాల్సినంతగా స్పీడప్ చేయలేదు, వీళ్ళు కలిసి దీన్ని ఎట్లా నీరుగార్చే ప్రయత్నం చేసిర్రు అనేది కూడా బయటకు వచ్చింది దీంట్లో. ఇప్పుడు గతంలో చాలా సందర్భాలలో ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అయింది, ఇప్పుడు ఎట్లా రెస్పాండ్ అయింది, ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది మంత్రుల స్థాయిలో ఉన్నోళ్ళు కావచ్చు, మహిళలు కావచ్చు, అలా ఎందుకు మాట్లాడలేదు, గతంలో ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు, ఈ ఇష్యూలో ఎందుకు మాట్లాడుకుంటుంటున్నారు, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయినాయి. ఈ ఒక్క కేసు ఒక్కటిగా కనిపిస్తుంది మనకి, కానీ చాలా రకాల ఇష్యూస్ మీద జనాలకి ఒక క్లారిటీ వచ్చింది. ఇన్ని రోజులు రాక అట దానికి ఇట్లా ఎవిడెన్స్ లాగా అయిపోయింది ఇది ఈ కేసు చూసిన తర్వాత. సో ఫైనల్గా ఇప్పుడు బండి భగీరథ్ అరెస్ట్ అయిండు. నెక్స్ట్ ఏముండబోతుంది, ఏం జరుగుతుంది, ఇగో ఇది ఇప్పుడు ఆయన కేసు ఫైల్ అయిన రోజు నుంచి నిన్న మొన్నటి వరకు ఆయన పోలీసు జైలుకు పోయేంత వరకు ఏంది, ఎప్పుడు వస్తాడు, పోలీసులు అరెస్ట్ చేస్తారా, సరెండర్ అవుతారా, బెయిల్ వస్తుందా రాదా, ఇగో ఇట్లాంటి చర్చ జరిగింది కదా. ఇప్పుడు ఇక బెయిల్ రాదు, అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఆయన వచ్చి లొంగిపోయిండు, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. నెక్స్ట్ ఏముండబోతుంది, ఏం జరుగుతుంది ఈ కేసులో, ఇప్పుడు దీని మీద ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. తెలంగాణలో ఎక్కడ ఎవరిని గదిలిచ్చినా కూడా భగీరథ్ అరెస్ట్ అయ్యింది కదా, మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇగో ఇట్లాంటి చర్చ జరుగుతుంది.